ఒకటి కాదు రెండు కాదు 9 నెలలు భూమిని ఇడిచిపెట్టి మొగుల మీదకి పోయి 9 నెలలు అవుతుంది. ఈగొస్తుంది అగొస్తుంది రేపొస్తుంది మాపొస్తుంది అని అనుడే గాని ఆమె వచ్చింది లేదు మనం చూసింది లేదు. ఎప్పటి లెక్కనే ఈ నెల 16వ తారీఖు నాడు వస్తుందని అందరూ అనుకున్నారు గాని ఇప్పుడు అది కూడా అయ్యేటట్టు లేదట. ఎవల ముచ్చట అర్థమైంది కదా, సునీత విలియమ్స్ ముచ్చటే చూడుర్రి. మొగుల మీదున్న సునీత విలియమ్స్ ను కిందికి తీసుకొచ్చేటి కార్యం అల్లోపాల ఆగింది. 9 నెలలైంది మొగుల మీదకి పోయి. ఇగొస్తది అగొస్తది అనుకునే తప్పితే వచ్చిందైతే లేదు. ఎట్టన్నా చేసి ఈ నెల 16వ తారీఖు నాడు కిందికి దించేదే అన్నారు నాసా అధికారులు. కానీ అది కూడా ఇగింత ఆలస్యం అయ్యేటట్టుందట. హైడ్రాలిక్ సిస్టమ్ అల్లోపాలి తక్లీఫ్ అయిందట. అందుకనే ఈ పాలికి కూడా ఆమె కిందికి వచ్చేటట్టు లేదు అని అంటున్నారు. ఏం తక్కువ 9 నెలలు ఆమె మొగుల మీదకి పోయి. ఆమె ఒక్కతే కాదు, పక్క పోయింటి ఇంకొక సైంటిస్ట్ కూడా ఉన్నాడు. 9 నెలల సందికి ఇద్దరు మొగుల మీదనే ఉంటున్నారు. వాళ్ళను భూమి మీదకి తీసుకొచ్చేందుకు ఎన్ని తీర్లక తిప్పల పడ్డా తేపకోపాలు ఏదో ఒక తిప్పలైతుంది అంటున్నారు. తేపకు తక్లీఫ్ అవుతుంది, వాళ్ళని కిందికి తీసుకొచ్చేందుకు సందైతే లేదు. 2024 జూన్ లో పోయి మొగుల మీదకి 8 వద్దులలోనే వచ్చేడుతుంటేనట. సాంకేతిక తక్లీఫ్ల వల్ల ఇన్ని వద్దులు పట్టింది అనేది నాసా అధికారులు అంటున్న మాట. ఇంకో ముచ్చట ఏంటంటే వాళ్ళు మొగుల మీదకి పోయేటప్పుడు నడుమిట్లనే తక్లీఫ్ అయిందట. కానీ ఎటువంటి తిప్పలేం లేకుండా మొగుల మీదకి పోయిలాట. ఇంతకు గాళ్ళుగా మొగుల మీదకి ఎందుకు పోయిలంటే అంతరిక్ష వ్యోమ నౌక పనితనం ఎట్టుందో ఆల్చుకొని వద్దానికి పోయిలన్నట్టు. పెద్ద ముచ్చట ఏంటంటే మొగుల మీద మనోతిగా నిలబడేటట్టు ఉండదట, జలసేపట్ల కునుకు తీసేటట్టు ఉండదట. మనతాన గనక చిత్తు కాగితాలు దూది మెత్తలు గాలి ఎగిలేసినట్టే ఉంటదట. బరువన్న మాటే ఉండదు, గిట్లా గాలి తేలాడాల్సిందే. ఏం తింటూరులో మరి వాళ్ళు అక్కడే ఎట్టుంటూరులో ఏమో గానీ వాళ్ళు కిందికి వచ్చే దానిక సైంటిస్టులకైతే కంటి మీద కునుకు లేకుండా అవుతుందబ్బా.